హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేనైతే కందులు తవ్వేదైతే ఈరోజు అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కందులు తవ్వు ఉన్నారు. రాయలైతే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కందులు అయితే తవ్వుతున్నారు. మీకైతే ఈ కందులు ఏ విధంగా తవ్వుతున్నారో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవైతే ఎర్ర కందులు చూడండి. మా రైతన్నలు అయితే చూడండి పైకి తవ్వుతున్నారు. మీకైతే ఏ విధంగా తవ్వుతున్నారో, ఏ విధంగా విత్తాలో నేనైతే నా వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ రైతమ్మ అయితే పిల్లలతో సహా కొండకైతే వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు తవ్వింది. చూడండి, ఇదైతే కొండ ఏట అనుకుంటారు ఫ్రెండ్స్. ఇంత రాయలు ఉన్నాయి చూడండి, తక్కువ రాయలు లేవు. అక్కడైతే రాయలు అయితే మా రైతమ్మలు అయితే తవ్వుతున్నారు. మీకైతే చూపిస్తున్న దగ్గరుండి ఫ్రెండ్స్. చూడండి, మా రైతాన అయితే కందులు అయితే విత్తుతున్నాడు. చూడండి, ఈ విధంగా అయితే కందులు అయితే విత్తాలి. ఈ విధంగా విత్తితే చాలా కరెక్ట్గానే పడతాయి ఫ్రెండ్స్ కందులు. చూడండి, ఫ్రెండ్స్, మా రైతాన అయితే ఎంత చక్కగా విత్తుతున్నాడో మీకైతే చూపిస్తున్నాం. చాలా పెద్ద కొండ ఫ్రెండ్స్ ఇదైతే. చూడండి ఫ్రెండ్స్, మా రైతన్న విత్తిన కందులు గిడ్డలు అయితే మీకైతే ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మా రైతన్న విత్తిన కందులు అయితే ఇగో చూడండి ఈ విధంగా పడతాయి అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ అయితే విత్తిన తర్వాత అయితే ఈ విధంగా తవ్వుతారు ఫ్రెండ్స్. మా ఏరియాలో, మీ ఏరియాలో ఏ విధంగా తవ్వుతారో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద పెద్ద రాయలు ఉన్నాయి. అయినప్పటికీ చాలా నీట్గా అయితే తవ్వుతున్నారు మా రైతన్నలు. చూడండి, ఈ విధంగా పారాలతో తవ్వుతారనమాట. చాలా పెద్ద పెద్ద గాయాలు అయిపోతాయి ఫ్రెండ్స్. అయినా తప్పదు, కష్టపడాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కందులు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ కందులు ఎర్ర కందులు అంటారు మా ఏరియాలో. మీ ఏరియాలో ఏం కందులు అంటారు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చాలా పెద్ద పెద్ద రాయలు అయితే ఉంటాయి, అయినా తప్పదు. ఫ్రెండ్స్ చూడండి, మా రైతన్న అయితే పైకి అయితే తీసుకెళ్తున్నాడు కందులు. ఇక్కడైతే విత్తడం అయిపోయింది కాబట్టి పైకి అయితే మా రైతన్న తీసుకెళ్తున్నాడు. చాలా పెద్ద అడవి ఫ్రెండ్స్, చాలా పెద్ద కొండ. చూడండి, మా రైతన్న అయితే గాబు అయితే తీస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే తువ్వింది మీకైతే చూపిస్తాను. తువ్వింది ఏ విధంగా ఉంటుందో ఫ్రెండ్స్. చూడండి, తువ్విన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ తువ్విన తర్వాత. ఇప్పుడైతే ఎండ వస్తే ఈ గడ్డి అనేది చనిపోద్ది. చనిపోయిన తర్వాత మంచి మంచి మొక్కలు అయితే తేలుతాయి. కందుల మొక్కలు ఏ విధంగా తేలుతాయి నేనైతే ఇంకో వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఆ వీడియోలో అయితే చూస్తూనే ఉండండి. సరే ఫ్రెండ్స్, బాయ్.